హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ మా పిల్లల బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేశాను అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను కదా. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా నేను మా అబ్బాయి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను అనేది షేర్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా మా పిల్లల బర్త్డేస్కి నేను ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్తో సెలబ్రేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ ఇయర్ కూడా నేను ఒక డిఫరెంట్ థీమ్ అయితే తీసుకున్నాను. సో ఏం థీమ్ తీసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే టెంపుల్లో ఉన్నాం అనమాట. మార్నింగ్ టెంపుల్కి తీసుకువెళ్ళాను. అలాగే మార్నింగ్ స్కూల్కి కూడా వెళ్ళాడు. అంటే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ రాసేసి స్కూల్లో సెలబ్రేట్ చేసుకుని వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇయర్ నేను బర్త్డే థీమ్ వచ్చేసి ఫుట్బాల్ థీమ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా అబ్బాయికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా ఆ గేమ్ ఆడుతూ ఉంటాడు అనమాట. తను పెద్ద అయ్యి కూడా నేను ఫుట్బాలర్ అవుతానని చెప్తూ ఉంటాడు అనమాట, అంత ఇష్టం. సో అందుకని తనకి ఇష్టం కాబట్టి ఈ ఇయర్ ఫుట్బాల్ థీమ్తో సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఈ విధంగా డెకరేట్ చేశాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫుట్బాల్ కేక్ చేస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ మా పిల్లల బర్త్డేస్కి ఏ థీమ్ తీసుకుంటే ఆ థీమ్ కేక్ నేనే చేస్తాను. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో మీకు షేర్ చేశాను కదా కేక్ రెసిపీస్ అనేవి. నేను కేక్ వీడియోస్ అయితే చాలానే షేర్ చేశాను. అండ్ అలాగే థీమ్ కేక్స్ కూడా చాలానే పోస్ట్ చేశాను కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫుట్బాల్ కేక్ అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీనే, పెద్ద కష్టం ఏం కాదు. ముందుగా మనం నార్మల్గా ఏ ఫ్లేవర్తో కేక్ చేయాలనుకున్నామో ఆ కేక్ చేసేసుకుని ఐసింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. రౌండ్ కేక్ చేసుకున్నాను అనమాట. ఫుట్బాల్లో రావాలి కాబట్టి రౌండ్ షేప్లో చేసేసుకుని, అండ్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ది, ఇవి నేను షుగర్ పేస్ట్ ఉంటుంది కదా, కేక్ మీద డెకరేట్ అది చేసుకుంటూ ఉంటారు కదా షుగర్ పేస్ట్, అది బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో దాన్ని ఈ విధంగా ఫుట్బాల్ కట్టర్స్తో ఇలా ఈ షేప్లో కట్ చేసుకుని వాటిని ఇలా కేక్ మీద ప్లేస్ చేశారనమాట. సేమ్ అప్పుడు లుక్ వైజ్ చూడడానికి ఫుట్బాల్ లాగా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, మీకే క్లియర్గా తెలుస్తుంది కదా. సేమ్ ఫుట్బాల్ లుక్ అయితే వచ్చింది కదా. అండ్ అలాగే తర్వాత పైన ఈ విధంగా కేక్ టాపర్స్ని ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను కేక్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిందనమాట. సో మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాను. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశాడనమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ తన డ్రెస్ కూడా ఫుట్బాల్ థీమ్తో రిలేటెడ్గా ఉన్న డ్రెస్సే. తన షర్ట్ మీద చూస్తున్నారు కదా ఫుట్బాల్ ఉంటుందన్నమాట. సో ఈ థీమ్కి మ్యాచ్ అవుతుందని ఈ డ్రెస్ తీసుకున్నాను.
అబ్బాయికి గిఫ్ట్స్ అన్నీ కూడా నేను ఫుట్బాల్ గేమ్కి సంబంధించినవే అన్నీ తీసుకున్నాను అనమాట. తనకి యూజ్ అవుతాయని చెప్పి, ఎక్కువగా ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి తనకి యూజ్ అవుతాయని దానికి సంబంధించిన గిఫ్ట్సే తీసుకున్నాను అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా వాడికి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇంకా తర్వాత పిల్లలందరూ కలిసి స్నాక్స్ అవి తిని కాసేపు అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత పిల్లలందరూ కలిసి ఇప్పుడే గిఫ్ట్స్ ఓపెన్ చేయాలంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండగానే గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ కదా, ఏం గిఫ్ట్స్ ఇచ్చారు ఇవన్నీ చూసుకునేదాకా వాళ్ళకి ఆరాటం తీరదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రొనాల్డో జెర్సీ అనమాట. మా అబ్బాయికి ఫుట్బాల్లో రొనాల్డో అంటే చాలా ఇష్టం అనమాట. నేను పెద్దయ్యాక రొనాల్డో అవుతానని చెప్తాడు అందరికీ. సో అందుకని తనకి ఇష్టం అని చెప్పి జెర్సీ తీసుకున్నాను. తనైతే మేము ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి తనకి. తను చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ అలాగే ఒక ఫుట్బాల్ కిట్ కూడా తీసుకున్నాను. రెగ్యులర్గా ఆడుతూ ఉంటున్నాడు కదా అని చెప్పి, సేఫ్టీగా ఉంటుందని చెప్పి కిట్ కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హోవర్ ఫుట్బాల్ అనమాట. ఇండోర్ ఫ్లోటింగ్ హోవర్ బాల్ సాసర్ అనమాట. ఇది యూఎస్బి రీఛార్జబుల్ హోవర్ ఫుట్బాల్ అనమాట. ఇది ఇండోర్ గేమ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మా వాడు ఇంట్లో కూడా ఫుట్బాల్తో ఆడుతూ ఉంటాడు, అవి ఇవి పగలగొడుతూ ఉంటాడు అనమాట. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా ఆడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, అందుకని ఇది తీసుకున్నాను నేను. ఆల్రెడీ చెప్పాను కదా రొనాల్డో జెర్సీ అని చెప్పి తీసుకున్నాను. అది ఓపెన్ చేస్తున్నాడు అనమాట. దీనికి కూడా వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. జెర్సీ వేసుకొని చాలాసేపు అయితే ఎంజాయ్ చేశాడు ఆ రోజు బర్త్డే అంతాను. మా బ్రదర్ కూడా హోవర్ ఫుట్బాలే గిఫ్ట్గా ఇచ్చాడనమాట. సేమ్ నేను
ఇంతకుముందు చెప్పాను కదా రీఛార్జబుల్ ఇండోర్ ఫుట్బాల్ అని, అదే తీసుకున్నాడు. అండ్ అలాగే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేశాను కదా, మా ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా కూడా మేము హోమ్ ఫర్ చిల్డ్రన్ అండ్ అలాగే బ్లైండ్ హోమ్ వాళ్ళకి ఆ రోజంతా కూడా ఫుడ్ అంతా మేమే పెట్టుకుంటామని. సో యాజ్ యూజువల్గా ఈ ఇయర్ కూడా మా అబ్బాయి బర్త్డేకి హోమ్ ఫర్ చిల్డ్రన్కి ఆ డే మొత్తం కూడా ఫుడ్కి డొనేట్ చేసామన్నమాట. Today we are celebrating Kadiyala Sai Trijal's birthday. Our blind home and children's home, we convey best wishes to him. We all pray to Kadiyala Sai Trijal and his entire family for their long life, future growth, education, health and wealth forever. Happy birthday to Kadiyala Sai Trijal. Happy birthday Kadiyala Sai Trijal. Happy birthday Kadiyala Sai Trijal. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా ఈ ఇయర్ మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయన్నమాట. వాడైతే చాలా చాలా హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.